మధ్యలో ఉన్నటువంటి దేవ సహాయం గారు ఈ దినము మనం ఆదరణ కూడిక జరుపుకుంటున్నాం కాబట్టి వారు జీవించినప్పుడు మీతో ఉన్నటువంటి అభినవ సంబంధం ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు బంధువులలో కానీ రక్త సంబంధుల్లో కానీ స్నేహితులలో ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు వారితో మీకున్నటువంటి ఆ సంబంధాన్ని ఈ సమయమున పంచుకోవాల్సిందిగా ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఆసక్తి కలిగిన వారు ముందుకు వచ్చినట్లయితే సమయాన్ని అయ్యగారి అనుమతితో ఇస్తూ ఉన్నాం. వారు ఎవరైనా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. కుటుంబ సభ్యులలో కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వేదనాయకపురం గ్రామస్తులకు ముందుగా వేదికను అలంకరించిన అయ్యగారులకు అమ్మగారులకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నేను అందరికీ తెలుసు, అది మా ఇల్లే. సరే, ఇక్కడ మరి కుటుంబాన్ని గురించి లేదా వాస్తవానికి దామల్లోళ్ళు మాకు అన్నలు బాబాయిలు కావాలి. మరేదో మా అమ్మమ్మ వరుస బట్టి వీళ్ళు కొంచెం మామలు అవుతారు. కాబట్టి అట్లా ఈ మామయ్య నాకు ఎప్పటి నుండో తెలుసు. నేను మేబీ 6th ఏమో చదువుతున్నా. ఆ టైంలో వసంతరాణి నాకు సీనియర్ 1 year, ఆమె 7th చదువుతున్నట్టుంది. ఆ టైంలో పెళ్లి చేశారు. ఈ ఊళ్ళో అంత చిన్న వయసులో పెళ్లి చేయడం మరి అప్పట్లో అయితే ఆమెకే. మరి అప్పటి నుండి తన ఇద్దరు కలిసి ఎక్కడ ఉన్నా ఏం చేసినా వాళ్ళిద్దరూ ఒకే అడుగు, ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా ప్రవర్తిస్తూ అంటే జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్య మేము ఖమ్మం వచ్చి వాళ్ళు ఖమ్మంలో నాకు తెలిసి ఎప్పుడు 20 ఏళ్ల క్రితమే కొన్నారు బల్లెపల్లిలో. ఇక్కడే మాట్లాడుతూ ఉన్నారు. నేను అనుకున్నా వీళ్ళేంటి పిచ్చోళ్ళ అంత దూరంలో కొంటారు ఏంది, బల్లెపల్లి అంటే అప్పటికి ఖమ్మం బస్ స్టాండ్కి చాలా దూరం, 7-8 కిలోమీటర్లు ఉంటుంది, అంత దూరంలో కొంటున్నారు ఏంటి అనుకున్నాను. కానీ ఆ తర్వాత 15 ఏళ్ల తర్వాత నేను అదే జాగాలో కొనాల్సి వచ్చింది. సరే, ఇంకా భక్తి విషయంలో చూస్తే మాది పాండురంగాపురం చర్చి అక్కడ ఖమ్మంలో. వాళ్ళ ఇంటికి మాకు దాదాపు అంటే చర్చికున్న ఇంటికి 2.5 కిలోమీటర్లు దాకా ఉంటుంది. ఇద్దరు భార్యాభర్తలు చర్చికి రావాలంటే నడిచే వచ్చేవాళ్ళు. ఆటోలు ఉంటాయి, అయినా సరే ఎక్కేవాళ్ళు కాదు. ఏంటి అంటే ఆ వాకింగ్ చేస్తే ఆరోగ్యం అనే ఉద్దేశంతో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు 2 పూటలు నడిచే వచ్చారు, 2 సార్లు నడిచే వెళ్ళేవాళ్ళు, నడిచి వచ్చేవాళ్ళు, నడిచి వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా తను ఆరోగ్యంగా ఉన్న మనిషి. మరి అటువంటి మనిషికి సడన్గా హార్ట్ ఇదైపోయిందని, బ్లాక్స్ ఏర్పడ్డాయి అని చెప్పి దానికోసం తిరుగుతున్న 15-20 రోజుల్లోనే ఇంత దుర్వార్త వినడం మాత్రం చాలా బాధాకరం. తర్వాత రాణి కాస్త ఎప్పుడు ఇంటి పట్టునే ఉండడం, అంటే బయటి ప్రపంచం పెద్దగా తెలీదు. తను మరి ముందు జీవితంలో భగవంతుడే తనకు ఆత్మస్థైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. కాబట్టి మనం పాటించే ఆరోగ్య సూత్రాలు ఏవి ఎప్పుడు ఎలా వికటిస్తాయో తెలీదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సిన్స్ వేయించుకున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా హార్ట్ అటాక్కు గురవుతున్నారు అని వార్త వినబడుతూ ఉంది. ఇక భక్తి విషయంలో మాత్రం చాలా భక్తి. అందులో వేదనాయకపురం గ్రామంలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఉగ్గు పాలతో పెట్టిన విద్య అన్నట్టుగా భక్తి ఆ విధంగా ఉంటుంది. కనుక చాలా భక్తి పరులు. మరి శేష జీవితం కుటుంబం ఆదరింపబడాలి భగవంతుని ద్వారా. తర్వాత ముఖ్యంగా రాణికి మనోస్థైర్యం కావాలి, అది కూడా భగవంతుడే ఇవ్వాలని కోరుకుంటూ మరి విడిచి వెళ్ళిన కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలని కోరుతూ వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్నేహితులారా, మన మధ్యలో కారేపల్లి నుండి వచ్చినటువంటి రఘులుచున్న అగ్ని మినిస్ట్రీస్ అమ్మగారు మన మధ్యలో ఉన్నారు. వారికి ముందు చైర్ ఏర్పాటు చేస్తే అమ్మగారిని ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. ఇంకా ఎవరైనా కండోలెన్స్ చెప్పేవాళ్ళు, సంతాప మాటలు చెప్పేవారు ఉంటే ముందుకు రావాల్సిందిగా
మనం చేయించున్నాను. తదుపరి మన మధ్యలో ఉన్నటువంటి మినిస్టర్ కన్వీనర్ అయ్య గారు వాక్యధ్యానంలోనికి నడిపిస్తారు కాబట్టి పెద్దలు వారికి మనం సమయం ఇవ్వాలి. కాబట్టి గమనించవలసిందిగా మనం చేస్తూ సహకరించండి. ఇంకెవరైనా ప్రేరేపించబడినటువంటి వారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. గౌరవనీయులు సభాధ్యక్షులు గార్ల పాస్టర్ చైర్మన్ గారు, మరియు లైసెన్స్ ఆఫీసర్ మినిస్టర్ కన్వీనర్ గారు, అమ్మగారు, మరియు స్థానిక గురువర్యులు గార్ల పాస్టర్ సెక్రటరీ గారు, సమయం ఇచ్చినటువంటి యాజక బృందానికి నా యొక్క వందనాలు. నా పేరు జవాజీ మాణిక్యరావు, మాది నెక్కొండ. కొద్ది పెద్ద మాట్లాడమని. నేను నా బిడ్డ మీ ఇంటికి ఇచ్చాను. మా విఎంకుడు గారు, నేను మెడికల్ డిపార్ట్మెంట్లో ఇన్ఫెక్షన్ ఆఫీసర్గా మరిపడ బంగ్లాలో 10 సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయ్యాను. కరీంనగర్ అధ్యక్ష మండలిలో బాగా అడ్మినిస్ట్రేషన్లో వాడబడుతున్నాను. నేషనల్ లీగల్ కోసం కన్వీనర్గా, కాన్స్టిట్యూషన్ కమిటీ రీజనల్ కమిటీ చైర్పర్సన్గా, వరంగల్ గ్రూప్ సెక్రటరీగా 4 పర్యాలు శ్రీనాథ్కు చాలా విధాలుగా మేము, నా భార్య కూడా మాదిరిపురం స్టూడెంట్, వాళ్ళు కూడా పాస్టర్ ట్రెజరర్గా, శ్రీనాథ్ కౌన్సిల్ మెంబర్గా, మేము ఈ యొక్క చర్చి మినిస్ట్రీలో మరి మేము పోవాల్సినటువంటి యాజక వృత్తికి నేను ముఖం చాటు వేసి వెనుకకు తిరిగినందుకు దేవుడు ఒక పరిచారకునిగా ఇలాంటి దైవజనుల మధ్యలో పరిచయలో వాడుకుంటున్నాడు. మరి ఈ కుటుంబంతో నాకున్నటువంటి అనుబంధం, బావగారితో నాకున్నటువంటి అనుబంధం దాదాపుగా ఒక 10 సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలం గడుస్తున్నది. మరి అప్పటి నుంచి బావగారిని నేను బాగా దగ్గరగా ఎరుగుదును. ప్రతి విషయంలో కూడా నన్ను చాలా చాలా దగ్గరగా ప్రేమిస్తారు. నేను ఆయన అంటే గౌరవిస్తా, ఆయన నన్ను ప్రేమిస్తాడు, నేను గౌరవిస్తా. ఆయన వయస్సును బట్టే కానీ వరుసను బట్టే కానీ నేను ఆయనను బాగా గౌరవిస్తా. అక్కగారిని కూడా నేను అదే రకంగా గౌరవిస్తా. ఆ కుటుంబానికి మాకు మరి నా బిడ్డను వీరి ఇంటికి ఇచ్చిన తర్వాత వారికి 2 పిల్లలు కావటం, ఈ ఇంటి పని ప్రతి విషయంలో మరి ఈ యొక్క వాళ్ళ యొక్క పాలివారిది కానీ వాళ్ళ ఇంట్లో ఏ అకేషన్ కానీ మేము దగ్గరగా కలిసి ఉండేటోళ్ళం. బాబుగారు కూడా నాకు సమీపంగా కూడా ఎప్పుడు ప్రతి విషయంలో కూడా మా ఇంట్లో మరి నా పెద్ద బిడ్డ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ 2వ బిడ్డ కూడా పెళ్ళి కూడా బావగారు నాకు చాలా ధైర్యం చెప్పి చక్కగా చిన్న బిడ్డగా జరుగుతా కూడా సహాయపడినారు. నా కొడుకు కూడా మ్యాచింగ్ విషయంలో కూడా చాలా ప్రయత్నాలు చేసిండు. సరే ఒక మ్యాచ్ మేము సెటిల్ చేసుకున్న తర్వాత బావగారు ముందుండి నా కుమారుని యొక్క వివాహం కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ బావగారు ఇచ్చినటువంటి ఆ యొక్క నిదానం, ఆయనలో ఉన్నటువంటి నిదానం, ఆడ బస్సు వచ్చి ఆగినా కానీ ఆయన వెళ్ళాల్సినటువంటి స్థాయిలోనే వెళ్తారు. అదే నెమ్మది, అదే నిదానం, ఎవరిని ఎక్కడ నొప్పించేటువంటి మనస్తత్వం కాదు. చక్కగా మాతో, మా కుటుంబంతో చక్కగా ప్రేమగా ఉండేటువంటి ఆడపిల్లలు కూడా మరి మేము వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు కూడా మమ్మల్ని మంచిగా ప్రేమిస్తారు. ఆ కుటుంబాలను బట్టి, ఈ కుటుంబాలతో మాకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఒక అనుబంధాన్ని బట్టి కూడా మరి దేవునికి వందనాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్పాలని నేను సభాముఖంగా నేను ఆశిస్తున్నాను. జనవరి 5వ తారీఖు నాడు నాకు అనుకోకుండా ఈ ఛాతీ నుంచి ఈ భాగంలో నాకు బాగా నొప్పి వచ్చింది. ఇట్లా ఈ బనియన్ వేసుకునే కట్స్ ఆ భాగంలో మంట వచ్చింది. ఆ నొప్పిగా కానీ మంట వచ్చింది. దాన్ని బట్టి నేను ఎక్స్రే చేయించుకొని మా బిడ్డకు ఫోన్ చేసిన. ఆమె మెడికల్ కాలేజీలో తను ప్రొఫెసర్గా చేస్తుంది, ఫిజియాలజీ ప్రొఫెసర్గా. చిన్న పాప కూడా ఆమె ఎంఎస్ నర్సింగ్ చేసి మమతల నర్సింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తుంది. 2 అమ్మాయిలు డాడీని వెంబడే ఖమ్మం వచ్చాయంటే నేను ఖమ్మంకి వచ్చాను. ఖమ్మంకి వచ్చినాక హాస్పిటల్లో చూసుకుంటే 2-3 వాళ్ళు బ్లాక్ అయినాయి అని చెప్పేసి అన్నారు. ఒకటి 90, ఒకటి 80 స్థాయి, ఒకటి 70 స్థాయికి పోతే ఆయన చెట్టనే హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీకి తీసుకుపోయాను. అక్కడ సర్జరీ అయ్యే క్రమంలో పిల్లలకు కాస్త కూస్త ఉన్నటువంటి ఆ మెడికల్ పరిజ్ఞానాన్ని బట్టి
మినిమల్లీ బైపాస్ సర్జరీ అని నూతనంగా వచ్చింది. అంటే రోబోటిక్ ఆస్ట్రేలియా ఎట్లయితే ఉన్నాయో మినిమల్లీ బైపాస్ చేయాలని చెప్పేసి పిల్లలు బాగా రిక్వెస్ట్ చేస్తే దానికి అదనంగా ఆ, నాకు హెల్త్ కార్డు పోను ఒక 3 లక్షలు ఎక్స్ట్రా అయితే అన్నా కానీ డబ్బులు ఎంతైనా పర్లేదు మినిమల్లీ బైపాస్ చేయండి అని చెప్పేసి మా డాడీ చేయండి అని మా ఇద్దరు పిల్లలు ప్రయాసపడి మినిమల్లీ బైపాస్ అంటే ఈ రొమ్ము భాగం కింద ఎడమ రొమ్ము భాగం కింద కరెక్ట్గా మన గుండె ఉండే కానీ ఆ రిప్స్ ఆ ప్రక్కటెంకలకి ఇట్లా ఇట్లా ఓపెన్ చేసి వాళ్ళ పని చేసుకున్నారు. వాళ్ళ పని చేసేసారు. నాకు ఈ నుంచి ఇప్పుడు ఇట్లా బైపాస్ జనవరి 13వ తారీఖు నాడు సంక్రాంతి పండుగ రోజు నాకు సర్జరీ అయింది. తర్వాత ఒక వారం వరకు మా బాబు ఆ సీఎం ఇంటెలిజెన్స్లో పనిచేస్తారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చేస్తారు. ఇక తన దగ్గరనే ఒక 1 వీక్ ఉన్నాం. మళ్ళీ 1 వీక్ ఫాలో అప్ రమ్మంటే 1 వీక్ ఉన్నా. 1 వీక్ ఉన్న తర్వాత 26 జనవరి రోజు నాడు నేను నెక్కొండకు వచ్చిన తర్వాత బాగున్నాక పెద్ద బ్యాగ్ నిండా ఫ్రూట్స్ తీసుకొని వచ్చి మాట్లాడి ధైర్యం చెప్పిపోయాను. వీళ్ళు పోయినాక 10 రోజులకే మా అమ్మ ఎక్స్పైర్డ్ అయింది. నేను అమ్మ నాన్నలకు నేను ఒక్కని, మగ పిల్లలు ఆడపిల్లలు ఎవరు లేరు, నేను ఒక్కని. ఆ క్రమంలో ఇక నాకు సర్జరీ అయింది. ఆ యొక్క మా అమ్మ యొక్క కార్యక్రమం నేను హాస్పిటల్ పోయేటప్పుడే చెప్పాను, మా పిల్లలు చెప్పిన డాడమ్మకి ఏమైనా అయితే తమ్ముని తొనసిలో బట్టి అని బిడ్డ కార్యం చేసి అని చెప్పాను. బలహీనంగా ఉండే అమ్మ 90 ఇయర్స్, ఆమె 90 సంవత్సరాలు. సరే మేము వచ్చినాక అమ్మ చనిపోయిన తర్వాత బావగారు వచ్చిండు, అక్క వచ్చిండు. అక్క దగ్గర ఉండి మా అమ్మకు కరెక్ట్గా మంచిగా స్నానం చేపించి అందరిని భయపెట్టించి ప్రతి వస్త్రం కూడా అన్ని చేంజ్ చేపించి మర్యాదగా మా అమ్మ యొక్క చివరి స్నానం చేపించి అమ్మ యొక్క మరి చివరి యాత్రలో భాగస్వాములైన తర్వాత 10వ రోజు కూడా బావగారు వచ్చిండు, బావున్న అక్క వచ్చిండు. రేపు మీటింగ్ రోజు నాడు సేమ్ ఇట్లనే బావగారు లెక్కనే మా అమ్మ శుక్రవారం చనిపోయింది. అట్లనే 11వ రోజు సోమవారం అయింది. ఈ స్టైల్లోనే మరి 10వ రోజు కూడా చేయటం జరిగింది. అది చేసినటువంటి క్రమంలో అది అయిపోయిన తర్వాత బావగారు అన్ఈజీగా ఉన్నారు. వారికి ఆరోగ్యం బాగలేక బావ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్లో తను ఉన్నాడు కాబట్టి దానికి సంబంధిత హాస్పిటల్ విజయవాడలో చూపించిండు. అల్లుడు గారు రవి పోయి చూపించిండు. అక్కడ 4-5 రోజులు అక్కడ ఉన్నారు. ఆ నుంచి మళ్ళీ అక్కడ కుదిరట్లంటే హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్ యశోదలో అపోలో చూపించిండు. నేను మళ్ళీ సెకండ్ ఫాలోఅప్ కోసం మళ్ళీ నేను హైదరాబాద్ పోవటం జరిగింది. ఆ రోజు విజయవాడలో ఈ పని చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు హైదరాబాద్కు బావగారిని తీసుకుని వచ్చింది. ఆ క్రమంలో నేను ఎక్కడైనా కానీ హైదరాబాద్కి అయితే బావగారు వచ్చిండు. నా దగ్గరనైతే కారు ఉన్నది, తప్పకుండా మా ఆయన ఎక్కడైనా దొరకబట్టి మా ఆయన చూద్దాం బిడ్డ అని చెప్పేసి నాకు వస్తే ఏదో రకంగా తిరిగి 2-3 హాస్పిటల్లో చూసిన తర్వాత సెట్ కాకపోతే అదే మెడికవర్ హాస్పిటల్కి వచ్చింది. నాకు ఎక్కడైతే సర్జరీ జరిగిందో అదే హాస్పిటల్ కాడికి మా అల్లుడు గారు తీసుకొని అక్కడికి రావడం జరిగింది. అక్క, మా అల్లుడు గారు, బావ, నేను, మా వైఫ్, నా కొడుకు అందరం అక్కడ కలుసుకున్న తర్వాత హాస్పిటల్లో చూపించినాం. మళ్ళీ నాకు చేసిన సర్జరీ వీళ్ళకల్లా ఒక దాదాపు 20 మంది ఈ కార్డియాలజిస్టులు ఉన్నారు. కానీ మళ్ళీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే నాకు ఎవరైతే సర్జరీ చేసినో అదే డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ బావగారిని పేషెంట్గా పంపించడం జరిగింది. మాట్లాడి సర్జరీ అయింది. ఇక మంచిగానే ఉంటాడని చెప్పేసి మేమంతా ఆశించాను. ఆయన మంచి ఇంగ్లాండ్లో ఆయన దాన్ని మంచి నైపుణ్యం కలిగినటువంటి వైద్య విద్యను అభ్యసించి వచ్చినటువంటి డాక్టర్ గారు మంచిగా చేస్తారు కదని హోప్స్ ఉండే. కాకపోతే బావగారికి మరి కొంచెం బీపీ, షుగరు, థైరాయిడ్ ఈ 3 ఉండటం వల్ల కొంచెం విషపూరితమైందేమో బాడీ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మంచిగా ఉన్నాం. మేము రిటర్న్ జర్నీ కూడా మేము ట్రైన్లో కాకతీయలో హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు కలిసి వచ్చినాం. చక్కగా కూర్చున్నారు, మాట్లాడినారు. నా కొడుకుని ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి స్కోర్ ఎంత, క్రికెట్ స్కోర్ ఎంత, ఎవరు చనిపోయారు, ఎన్ని ఓవర్లు అయినాయి, ఎన్ని రన్స్ చేసిండు, ఇదంతా కామెంట్ చేసుకుంటూ మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ వరంగల్ వరకు వచ్చినాం. వరంగల్లో దిగి మా అల్లుని వాళ్ళ ఇంటికి, మా బిడ్డ వాళ్ళ ఇంటికి తను వెళ్ళిపోయాడు. మేము ఆ నుంచి నెక్కొండకు నెక్స్ట్ స్టేషన్కి మేము వచ్చేసినాం. ఇక తదనంతరం బావగారికి సర్జరీ అయింది.
మేము అక్కడికి పోలేకపోయినాం. నేను కూడా సిక్ అయినా కాబట్టి నేను ఎక్కువ పోలేకపోయినా. ఆ నుంచి ఆ, హైదరాబాద్ నుంచి మా ఖమ్మం తీసుకొచ్చింది. ఇక ఖమ్మం కన్నా పోయి చూసి వద్దామంటే ఇక మీరే మంచిగా లేరు డాడీ, కొంచెం రెస్ట్ తీసుకోండి, తర్వాత రావచ్చులే అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత అన్ఫార్చునేట్లీ బావగారి ఈ వార్త వినటం నిజంగా నేను మా డాడీ చనిపోయి 30 సంవత్సరాలు. నేను ఆయనను ఒక బావ లెక్క కాకుండా నేను ఒక ఫాదర్ లెక్కనే ఆయనను ఆ రకంగా నేను ఆ స్టేజ్లో గౌరవించేది. ఆయన బావ నా వియ్యం కూడా అనేటువంటి స్టైల్ కాకుండా నాకు ఒక ఫాదర్ లెక్క, ఒక గార్డియన్ లెక్క నేను ఆయనను అభిమానించి గౌరవించేది. మా కుటుంబానికి అది చాలా పెద్ద లోటు. ఇప్పుడు దామల్ల వారి కుటుంబానికి ఇంకా అంతకంటే ఎక్కువ రెట్టింపు ఉంటుంది. ఎందుకంటే మీకు ఉన్నటువంటి అనుబంధాలను, బాంధవ్యాలను బట్టి ఆ యొక్క వెలితి అది ఎవరు వెలగట్టలేనిది. మరి ఇక్కడ అక్క వాళ్ళ కుటుంబము, సల్వాది వాళ్ళ కుటుంబానికి కూడా అది కూడా చాలా, ఎందుకంటే ఆయన ఒక పెద్ద దిక్కు ఇక్కడ, ఈ యొక్క 2 ఫ్యామిలీలు కూడా పెద్ద దిక్కు. అట్లాంటి తను కోల్పోవడం నిజంగా దేవుని యొక్క పిలుపుని బట్టి తను వెళ్ళటం విషాదకరమైనప్పటికీ దేవుడు అక్కకు, తన యొక్క కుమారునికి, బిడ్డలకు, అల్లులకు, మా బిడ్డకు, మనవలకు, మనవరాలకు, మరి బావగారి పక్షాన ఉన్నటువంటి ఆ తోబుట్టులకు, వారి కుటుంబాలకు ఆదరణ, ధైర్యము మనం నమ్ముకున్నటువంటి భగవంతుడు కలిగిస్తాడని ఆశిస్తూ సమయం ఇచ్చినటువంటి అయ్యగాళ్ళకు వందనాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. చిన్న కన్నులను చెప్పినటువంటి బంధువులకు, శ్రేయులకు నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మన మధ్యలో టీఎన్జిఓస్ కాలనీ కాన్స్టిట్యూట్ సెక్రటరీ గారు దోమల అపర్ణ గారు కూడా ఉన్నారు. వారిని ముందుకు వేదిక మీద ఆశలు అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆ సభకి మర్యాద ఇవ్వండి మిమ్మల్ని పిలిచినప్పుడు, కాబట్టి రమ్మని మనం చేస్తున్నాం. మన మధ్యలో డోర్నకల్ కేథడ్రల్ పాస్టర్ ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అమ్మగారు రెవరెండ్ వీరామణి అమ్మగారు మన మధ్యలో ఉన్నారు. ఇంకొకరు ఉన్నారు. ఓకే, వారు చెప్పిన తర్వాత రండి. సార్ పేరు చెప్తారా? రండి రండి రండి. షార్ట్ అండ్ స్వీట్గా మీ సంతాప మాటలు తెలియవలసిందిగా మనం చేస్తున్నాను. తదుపరి అమ్మగారు కొన్ని మాటలు చెప్తారు. తదుపరి మన యొక్క కన్వీనర్ అయ్య గారు వాక్య ధ్యానంలోనికి నడిపిస్తారు. వ్యవసాయం గారి కోడికకు, అందరూ వచ్చిన ప్రేక్షకులకు, బంధుమిత్రాదులకు, చుట్టాలకు, వారికి అందరికీ నా యొక్క నమస్కారం అండి. వ్యవసాయం గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక ఆప్త మిత్రుడు, ఒక అన్నదమ్ముల దూరం ఉన్న ఒక ఫ్రెండ్స్, వాళ్ళే ఆప్తుల అన్నదమ్ములు అనే ఒక సామెత ఉన్నది. నేను పుట్టిన నుండి ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు నా సామాను మొత్తం సత్యనారాయణ రెడ్డి, ఈ దేశాయం గారు అందరు మీ నలుగురం కలిసి దింపి, మా ఇల్లు కూడా వారం రోజులు నేను దేశాయం గారి ఇంట్లో ఉండి 15 రోజుల తర్వాత ఇల్లు దొరికింది. అప్పుడు నేను సామాను షిఫ్ట్ చేసుకొని వచ్చుడు జరిగింది. అప్పటి నుండి మేము రిటైర్డ్ అయ్యేదాకా పక్కనే ఉన్నాం. ఏ చిన్న విషయమైనా నాతోటి, సార్ ఎట్లా ఇది ఇట్లా చేస్తే బాగుంటుందా, అట్లా చేద్దామా అని ఏ విషయమైనా నాతో మాట్లాడేవాడు. అసలు ఈ యొక్క వేదనాయక పురానికి ఆయన ఒక ఆనిముత్యం. ఎందుకు చెప్పాలంటే అందరు అనొచ్చు, ఆయన కపటం లేని మనిషి, నీతి నిజాయితీ గల మనిషి, ఎదటి వాళ్లకు సహాయం చేసే మనిషి. అటువంటి మనిషిని నా లైఫ్లో ఇంతవరకు చూడలేదు. నేను 10 రోజులైనా కూడా నాకు మనసులో తిరుగుతూనే ఉన్నది ఓకే ఆయన యొక్క రూపం. మన హాస్పిటల్కి పోయేటప్పుడు కూడా మాట్లాడినా, సార్ నీకేమి కాదు, ధైర్యంగా ఉండు నీకేం కాదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు అంటే అంతేనా సార్ అంటే అంతే, నువ్వు ఏం భయపడబాక అని కూడా చెప్పిన. కానీ దేవుని నిర్ణయం, మరి మనం అనుకున్నది ఒకటైతే దేవుడు ఒక విధంగా తీసుకొని వెళ్ళాను. అంటే ఆయన ప్రణాళిక ఏమున్నదో, కాబట్టి దానికి మనం ఏం చేయలేం. ప్రతి వారం వెనక ముందు ఆయన వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఆయన లేని లోటు, బిడ్డలు కొడుకు ఏమి ఆశ్చర్యపడవద్దు, రాని విషయం కూడా ఆశ్చర్యపడవద్దు.
తండ్రి పైన మీరందరూ ఒక ఐకమత్యంగా ఉండాలి. ఒకరికొకరు ఆపద వస్తే ఆదుకోవాలి. రవి వాళ్ళ బావలతోటి వాళ్ళ అక్కలతోటి వీళ్ళు కూడా మాకు ఒక తమ్ముడు ఉన్నాడు, మేము ఆపేదగా మేము ఒకరు కలిసి ఉండాలన్న ఆలోచనలో ఉండాలి. ఆయన ఎప్పుడు అదే ఆలోచన, నా కొడుకు ఒక్కడే సార్, నా కొడుకు ఒక్కడే సార్, నా కొడుకు జాబ్ లేదు సార్, వస్తుందా సార్? అరే బీటెక్ చేసిండు, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, నువ్వు ఏం భయపడబాకు సార్ అని నేను చెప్పేది. దేవుని దయ వల్ల రవి గారి భార్యకు మంచి జాబ్, మంచి ప్రొఫెసర్ అయింది. ఆ లోటు అనేది తీర్చింది. కాబట్టి ఇప్పటికైనా అందరూ ఐక్యమత్య ఉండండి, మంచిగా బ్రతకండి. ఉన్నంతకాలం మీ అమ్మను మంచిగా చూసుకోండి, ఆదరణ చూపండి. ఎందుకంటే ఆమెకి ఏ లోటు రానివ్వకండి. ఆమె ఎక్కడ ఉంటే 4 రోజులు ఆప్యాయతగా ఉంచండి, ఆమెను మంచిగా చూసుకోండి. ఉన్నంతకాలం మీ నాన్నగారి లేని లోటు మీ అమ్మలో మీరు చూసుకుంటే తీర్చండి, అంతకని నేను చెప్పలేదు. థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి అమ్మగారు, ఎదుర్కొన్న పాస్టర్ ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అమ్మగారు, వీరామన్ అమ్మగారు కుటుంబాన్ని ఉద్దేశించి సంతాప మాటలు, వారి గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాను. తదుపరి కుటుంబ సభ్యులలో నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒకరు పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. పరిశుద్ధ దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. క్రీస్తు నామమున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇటు రీతిగా దామళ్ళ దేవసహాయం గారి యొక్క జ్ఞాపకార్థ కూడికకి విచ్చేసిన మీ అందరికీ మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చర్చి పరంగా అయితే ఒక విధంగా ఆ అంకుల్ చాలా సౌమ్యుడు అని చెప్పాలి. అందును బట్టి ఈరోజు మేము ప్రత్యేకంగా రావటం జరిగింది. ఎన్ని బిజీ షెడ్యూల్ అయినా సరే తల్లి గారిని పర్మిషన్ తీసుకొని వచ్చాము. తల్లిగారు మాకు పర్మిషన్ ఇచ్చారు. అందుని బట్టి వారికి ప్రత్యేక వందనాలు. వేదికను అలంకరించిన గురువులకి ప్రత్యేక కృతజ్ఞతలు. మినిస్టర్ కన్వీనర్ అయ్యగారు జాంబాబాయి గారికి, గార్ల పాస్టర్ చైర్మన్ అయ్యగారు బిషక్ అయ్య గారికి, అటుగానే మన లోకల్ అయ్యగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సెక్రటరీ గారు ఉంటూ ఉన్నారు, లోకల్ సెక్రటరీ గారు, పాండవపురం సెక్రటరీ ప్రభాకర్ ప్రత్యేక వందనాలు, అధ్యక్షురాన్ని అమ్మగారు ప్రత్యేక వందనాలు, టీఎన్జిఓస్ కాలనీ అపర్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు పెద్దలు అందరూ, వారందరికీ ప్రత్యేక వందనాలు. ఇక ఈ విషయంలో వారి ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే, మేము 4 సంవత్సరాలు పాండురంగపురంలో పనిచేసాం, ఈ పరిచర్య చేసాము. ఆ పరిచర్య కాలంలోని వాళ్ళు చాలా అంటే ఎక్కువగా మాట్లాడే కుటుంబం కాదు, అన్నిట్లో కలుపుకొని ఎక్కువగా అన్నిటికీ రాకపోయినా సేవకుల్ని బాగా ఆదరించే ఫ్యామిలీ. అయితే వసంతరాణి గారు బైబిల్ మాకు బాగా చదువుతారు, అందరూ వెంటనే తీసుకున్నారు. వాళ్ళిద్దరి విషయం ఏంటి అంటే, మాట్లాడేటప్పుడు కూడా ఇద్దరు ముందే చాలా అంటే అయ్యగారులు వస్తున్నారు అంటే ముందే ఫోన్ చేసి రండమ్మా అంటారు. మనం వెళ్ళక ముందే వాళ్ళు సిద్ధపడి ఉంటారు. అంటే చాలా మంది వచ్చిన తర్వాత సర్దుతూ ఉంటారు కదా, అలా ఏం ఉండదు. వాళ్ళు వచ్చారా ప్రార్థన చేసి వెళ్ళే లోపల అదంతా ఎంత పీస్ఫుల్ ఉంచుతారంటే అంత చక్కగా రిసీవింగ్ ఉంటుంది. ఏదేమైనప్పటికీ నేను ఫిబ్రవరి 14వ తారీఖున దేవసాయం గారిని చూసా. ఆ రోజు చూసినప్పుడు ఆయన నిదానంగా ట్రైన్ దిగి నడిచి వస్తున్నారు, నేను అదే ట్రైన్ దిగాను. ఆ రోజు మా పింకీ రిసెప్షన్కి వస్తూ ఉన్నాం. ఆ రోజు అనమాట దేవసాయం గారు కనిపించారు. కనిపిస్తే చాలాసేపు మాట్లాడారు నాతో, 15-20 నిమిషాలు మాట్లాడారు. అక్కడ అమ్మ నేను ట్రీట్మెంట్కి వెళ్ళి వస్తున్నాను రా, ఇట్లా హెల్త్ బాగాలేదు, షుగర్ ఉంది కదా అని నాతో కూడా మాట్లాడుతూ, అమ్మ నువ్వు కూడా ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నావు అని అడిగారు ఆ రోజు నన్ను. నిజంగా నాకు అనిపించింది ఆ రోజు ఆయన దాటేటప్పుడు అనుకోకుండా ఈ వ్యక్తిని నేను ఎట్లా కలిసాను ఈ అంకుల్ని అని అనుకున్నాను. అనుకొని చాలాసేపు ఆయన గురించి ఎందుకో మా పాపతో చెప్తూ వస్తూ ఉన్నాను నేను, ఇట్లా అంకుల్ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది అని. ఏదేమైనప్పటికీ వాళ్ళ కుటుంబము నెమ్మది గల కుటుంబం అండి, భక్తి గల కుటుంబము, ఎవరితో గొడవలకు వెళ్ళే కుటుంబం అయితే కాదు నాకు తెలిసి. ఇంకా ఏదైనా ఉంటే అడిగి తెలుసుకుంటారు వాళ్ళు, అలాంటి కుటుంబము. ఇక పెద్ద కుమార్తె విషయానికి వస్తే ఉదయశ్రీ కదా, జాయిల్ బాగా పరిచయం, మాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే పరిచయం. ప్రతి విషయంలో ప్రార్థన చేయించుకునే అలవాటు వాళ్ళకు ఉంది. ఇప్పటికీ ఫోన్ చేసి కాంటాక్ట్లో ఉంటారు. అందుని బట్టి వారికి ప్రత్యేక వందనాలు. ఏదేమైనా వసంతరాణి గారిని దేవుడు ఆదరించాలని కోరుకుంటూ ఉంటున్నా.
అంటే ఒక తోడు దూరం అయితే చాలా కష్టం అండి. ఆ ఇంట్లోని పరిస్థితి ఏదన్నా పోగొట్టుకోవచ్చు, కానీ ఒక తోడు దూరం అయితే మాత్రము ఆ లోటు ఎంతమంది తీర్చినా తీర్చలేనిది అది. దానితోడు ఆమె ఎప్పుడు ఇంట్లో ఉండే మనిషి. ఏదో జాబ్కి వెళ్ళి బయటకు వెళ్ళి అక్కడ ఏదో జాబ్ చేసి వచ్చే వాళ్ళ విషయం అయితే పనిలో ఉండి కొంత ఊరట అనేది ఉంటుందేమో, కానీ ఎప్పుడు ఇంట్లోని భర్తతోనే, ఇంట్లోనే ఇక ఇల్లు, నేను, నా భర్త, నా ప్రపంచం అన్న వాళ్ళకి చాలా దుఃఖం ఇది. కాబట్టి దేవుడు ఆమెకి ఓదార్పునివ్వాలని కోరుకుంటున్నాను. అట్లనే చిన్న కుమార్తె సత్తుపల్లి నుంచి వచ్చింది. వెంకట వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి లేని లోటు ఆడపిల్లకి చాలా ప్రేమ ఉంటుంది, తండ్రి ఉంది కదా. ఏదేమైనప్పటికీ ఒక పక్క బిడ్డల బాధ్యతలు, ఒక పక్కన భార్య గురించి, అలాగే కుటుంబం ఇల్లు కట్టుకోవాలని ఎన్నిసార్లు మాతో ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళు ఇంకొక రూమ్స్ వేసేటప్పుడు మేమే అక్కడ ఉన్నాము. అప్పుడు చాలా విషయాలు చెప్పేవాళ్ళు. డబ్బుని ఎలాగ పొదుపు చేసుకోవాలి, మనం ఉన్న దాంట్లో తినాలయ్యా. నిజంగా ఆయన మాటలు వింటే ఎవరికైనా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే అందరికీ మంచి మాటలు చెప్పే వ్యక్తి. అలాంటి వ్యక్తి మధ్యలో లేకపోవటం అనేది దురదృష్టకరమే. అయినప్పటికీ దేవుని చిత్తం మనం చెప్పలేము. ఆ ఇంటికి ఓదార్పు కలగాలని కోరుకుంటున్నాను. వాళ్ళ కుమారుడికి, కోడలికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఆ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులందరికీ దేవుడు ఓదార్పునివ్వాలని, దేవుడే సమాధానం ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు, ఆదరణకర్త ఆయన. ఎవడనో తన కోసమే బ్రతకడు. మనము బ్రతికినను ప్రభువారమై ఉన్నాము, చనిపోయినను ప్రభువారమై ఉన్నామని చెప్తాడు రోమాపత్రికలో అపొస్తలుడైన పౌలు. ఆ రీతిగా మనం ఈ లోకం విడిచిన అక్కడ శాశ్వత రాజ్యంలో ఒకనొక కాలమున మనం అందరం కలుసుకుంటాము. ఆ రాజ్యంలో ఆయనకి దేవుడు స్థానం ఇచ్చారని నమ్ముచు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మగారండి. మీరు చెప్పినటువంటి మాటలు అన్ని కండోలెన్స్ని బట్టి, కుటుంబానికి మీరు ఇచ్చిన ఆదరణ బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తూ కుటుంబ సభ్యుల నుంచి ఒకరు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. మీ డాడీతో మీకున్నటువంటి సంబంధం పంచుకోవాలని మనం చేస్తున్నాం. తదుపరి వాక్య ధ్యానం ప్రారంభించబడింది, గమనించండి. ప్రేమతో మా నాన్నగారి జ్ఞాపకార్థానిపై వచ్చిన నా బంధుమిత్రులందరికీ వందనాలు. మా నాన్న దేవ సహాయం గారు మాకు నమ్మకం, మాకు ధైర్యం, మాకు జీవిత విలువల్ని నేర్పిన ఒక పెద్ద ధైర్యాన్ని ఇచ్చిన మా నాన్నగారు మాకెంతో నేర్పించారు. తన చిన్నతనం నుంచి కూడా తన చదువు, ఈ ఊరు నుంచి మొదలుపెట్టి తన రిటైర్మెంట్ వరకు, మా బాధ్యతల వరకు అన్ని విషయాలు మాతో పంచుకునేవారు. అన్ని విషయాల్లో ఏది ఎలా చేయాలి, నేను ఇలా చదివాను నాన్న, నేను ఇక్కడ నుంచి కష్టపడి, మాకు అప్పుడు తినడానికి తిండి లేకపోయినా, ఏది లేకపోయినా వెళ్ళేవాడిని, చదివేదాన్ని, నడుచుకుంటూ వెళ్ళేవాడిని, చదువుకునేదాన్ని. హాస్టల్లో ఫుడ్ మంచిగా పోయినా చదువుకునేవాడిని. చదువుకుంటే ఒక ప్రయోజకులు అవుతారు అనే నమ్మకాన్ని మాలో నింపి, మాకే కాదు మా కుటుంబ సభ్యులలో అందరికీ ఎవరు కనిపించినా, ఏ ఆడపిల్ల కనిపించినా వారికి ఓదార్పుగా ఉండేవారు. ఎవరికి కనిపించినా మా అన్నదమ్ములకైనా చదువులు అనేది ఒక పెద్ద గొప్ప వెపన్ లాంటిది అనేది రుజువు చేశారు. తన చిన్నతనం నుంచి మమ్మల్ని తన ఈ జ్ఞాపకాలతోని మమ్మల్ని పెంచారు. నిజాయితీగా ఉండడం, అలాగే టైంని బాగా సద్వినియోగపరచుకోవాలి, కానీ ఒక్క మినిట్ని కూడా వేస్ట్ చేయొద్దు అనేది తన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ధైర్యాన్ని ఇచ్చాడు. అదే నమ్మకంతో మమ్మల్ని 90sలో అప్పుడు మమ్మల్ని అంతగా చదివించింది అంటే మా నాన్నగారే. అందరు అనేవాళ్ళు, పెళ్ళి చేసి పంపించేవాళ్ళు, బయటకు పంపించేవాళ్ళు, ఎందుకు ఇంత చదువులు. మా నాన్న స్కాలర్షిప్లతో కాదు, ఆయన సొంత జీతంతో ముగ్గురిని, ఒక 2 ఇయర్సే డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిగ్రీలు, పీజీలు, పెళ్ళి అయిన తర్వాత కూడా పీజీలు, మీరు చదవండి నాన్న, చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిండు. మాకు ఆ ధైర్యం ఎప్పుడు మాతోనే ఉంటుంది. మా నాన్న ఎప్పుడు మాతో కొడుకుని ఒకలాగా, కూతుర్ని ఒకలాగా ఎప్పుడు చూడలేదు. ఆ రోజుల్లో ఎవరు అంతగా చదివించుండరు. మేము కూడా అంతే చదువుకున్నాం. దేవుని చిత్తం ఎలా ఉందో మరి, ఆయన ఆశయాల్ని నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. అలాగే మా బంధుమిత్రులు అందరిలో మా బాబాయ్లకు కానీ, అలాగే డిపార్ట్మెంట్లో పెద్దన్నలాగానే ఉండేవాడు.
మా నాన్న ఎప్పుడు అన్న అంటే ప్రతి దానికి తోబుట్టులకే కాదు స్నేహితులకు కూడా సహాయంగా దేవ సహాయం అనే పేరులో సహాయంని సార్థకం చేసుకున్న వ్యక్తిగా మా నాన్నగారిని నేను గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే ఇంత బంధు బలగంలో కూడా మా నాన్న అంటే ఎంత ప్రేమ, ఎంత నిజాయితీ, ఎంత ఓదార్పునిచ్చేవాడో అందరికీ తెలుసు. తోబుట్టులు అంటే చచ్చే రోజు వరకు కూడా ఆయన ఈ జనరేషన్లో ఇంకా మా నాన్న లాంటి వ్యక్తి కనిపించడు. తోడబుట్టిన వాళ్ళని అంత ప్రేమించేవాళ్ళు, అంత ఆదరించే వాళ్ళని మేమైతే చూడలేదు. మా జనరేషన్లో అయితే మేము చూడలేము. ఇంకా ఆ విలువల్ని, ఆ జ్ఞాపకాలని మేము ఎప్పుడూ మర్చిపోము. అలాగే ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని 3 సంవత్సరాల క్రితం నుంచే అనుకున్నాడు. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, తోబుట్టులైనా ఎవరైనా అర్థం చేసుకొని విషయాలు కూడా ఉన్నాయి. కానీ ఇది మా స్వాస్థ్యము, దీన్ని పోగొట్టుకోవద్దనే ఉద్దేశంతో ఎవరేమనుకున్నా సరే ఈ రోజున ఇక్కడ నీడనిచ్చిందంటే అది మా నాన్న పట్టుదల, వచ్చి ఇక్కడ కట్టాడంటే. అలా ఉంచి మాకే కొరత లేకుండా మాకు వాళ్ళు చేసుకున్న ముందడుగు, మా ముందు చూపుతోని అన్నీ చేసుకున్నాడు మా నాన్న. చాలా దీర్ఘదర్శిగా ఉండేవారు. రేపటి రోజున ఇలా ఉంటుంది నాన్న, మీరు ఇలా ఉండాలి, ఇది ఇలా చేయాలి నాన్న అని. మా పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఇది ఇలా చేశాను కాబట్టి ఇలా ఉంటుంది మీకు అని చాలా ఆలోచనగా, ఏదో 1-2 ఎవరికైనా దేవుడి చిత్తం వల్ల జరుగుతాయి కావచ్చు, కానీ మేము కోరుకున్న జీవితాలని మాకు ఇచ్చాడు దేవుడు. అది మా నాన్న అమ్మ చేసుకున్న పుణ్యఫలమే. అది ఆ దేవుని దీవెనలు మాతోనే ఉంటాయి. మేము ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటాం డాటర్స్ ఆఫ్ దామల్ల దేవసాయం గారని. అలాగే ఉంటాం. ఆయన ఎప్పుడు జ్ఞాపకం కాదు, మా జీవితం, మాతో ఉంటాడు, మాలోనే ఉంటాడు. దాన్ని బట్టి మేము ఎప్పుడు మాకు ఓదార్పుగా మీరందరూ ప్రార్థించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో లేఖన భాగం చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో వారి యొక్క సహోదరి మేరీగా. ఇక్కడ కూడి వచ్చిన పాస్టర్లకి, సంఘానికి, అందరికీ నా యొక్క కృతజ్ఞత చెల్లిస్తున్నానండి. నేను అందరికంటే చిన్నదాన్నండి. మా అన్నయ్య పెద్దోడు. మా అన్నయ్య చాలా కష్టంగా మేము పెరిగి పెద్దవాళ్ళని, ఎందుకంటే అవన్నీ నేను చూడలేదు. ఎందుకంటే నేను చిన్నదాన్ని కాబట్టి నేను హాస్టల్లో చదివాను అనమాట. ఎక్కువ శాతానికైతే నేను మొత్తం హాస్టల్లో చదివాను. మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించాను. మొన్ననే రీసెంట్గా 2 years బ్యాక్ నేను రిటైర్మెంట్ అయినానండి. కాకపోతే ఈ ఊరి వల్ల కూడా నేను ఎక్కువ తెలియదు. ఎందుకంటే నేను 1 to 10 years ఇంటర్ వరకు నేను డోర్నకల్లోను మాదిపురం హాస్టల్లోనే చదివాను. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మంలో ట్రైనింగ్ అయ్యాను. ఆ తర్వాత మ్యారేజ్ 1 year తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చి అటు భద్రాచలం ఏరియాలో, అటు చర్ల అటువైపు నేను 21 years అక్కడే చేశాను. తర్వాత మన కామెపల్లి, తర్వాత కరీంనగర్, తర్వాత సత్తుపల్లి, కల్లాడ ఇవన్నీ చేశాను. కాబట్టి ఈ ఊరికి పరిచయం లేదు. కానీ ఈరోజు మీరందరూ మా అన్నయ్య జ్ఞాపకార్థం గురించి మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా అన్న మంచితనమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా అన్నయ్య ఎంతో కష్టపడి పిల్లల్ని ఒక క్రమ శిక్షణలు పెంచి మంచి చదువులు చెప్పించి జాబ్లు కూడా తెప్పించాడు. ఎందుకంటే మా అన్న చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఈ ఊరు కాదండి, మా అమ్మ వాళ్ళది మధ్యరుగుడం. అయితే ఇక్కడ వాళ్ళ అమ్మవారి ఇక్కడ ఇల్లటం లాగా వచ్చిందనమాట. ఎందుకంటే కూలీ చేసుకొని బతికిన మేము ఈరోజు గర్వంగా చెప్తాను. కూలీ చేసుకున్న మా తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని హాస్టల్ వేసి ఒక ఎంప్లాయీస్ లాగా మా పిల్లల్ని మాత్రం తీర్చిదిద్దారండి. ఎందుకంటే మా బంధువులలో కూడా ఎక్కువ శాతానికి అయితే ఉద్యోగాలు చేయలేదు. మా నాన్న తక్కువ వాళ్ళని మాత్రం ఉద్యోగాలు చేశాడండి. అది మా అమ్మ వాళ్ళు ఒక పూట తిని ఒక పూట నీళ్లు తాగి బతికినామండి. ఎందుకంటే ఇక్కడ ఊరికి ఇల్లటం లాగా వచ్చిండ్రు కాబట్టి వాళ్ళకు భూములు గవర్నమెంట్ అదే మిషనరీ వాళ్ళు కూడా ఏమి ఇయ్యలే. అందరికీ తలా 2 ఎకరాలు అట్లా ఇచ్చారు, కానీ మాకు ఏం లేదు.
ఓన్లీ కూలి చేసుకుంటేనే మేము బతికేవాళ్ళం. ఈ రోజుకు మా తల్లిదండ్రుల దీవెన వల్ల మేము గవర్నమెంట్ జాబ్ సంపాదించి కష్టపడ్డాం. మా అన్నయ్య చాలా కష్టపడ్డాడు, ఎందుకంటే ఇంటికి పెద్దోడు. మా అమ్మోళ్ళు కూడా ఎన్ని కష్టాలైనా అతను చాలా చూసిండు. ఈ రోజు మేము కష్టపడకుండా మా తల్లిదండ్రులు మాకు ఒక దారి చూపెట్టారు, మా అన్నయ్య ఒక దారి చూపెట్టాడు. ఒక రక్త సంబంధం అంటే ఇట్లుండాలి అట్లుండాలని మా అన్నయ్య కూడా బాగా చెప్పాడు. ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని అందరు చూస్తుంటే మా అన్నయ్య ఒక ప్రేమగా అందరితో మాట్లాడి తన యొక్క అందరూ ఎలా ఉండాలని పిల్లలకు నేర్పించాడు. ఇక పిల్లలు కూడా ముందు భవిష్యత్తులో పిల్లలు కూడా అదే త్రోవలో మా అన్నయ్య ఎలా ఉన్నాడో అలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకు రక్త సంబంధుల తర్వాతనే బయట వాళ్ళు. ఎందుకంటే మన రక్త సంబంధాలు ఎప్పుడు పోగొట్టుకోవద్దు. మన జీవితాల్లో దేవుడు ప్రశ్న అడుగుతాడు. ఎందుకంటే తల్లిదండ్రులని గౌరవించాలని మన వాక్యమే చెప్తుంది. మన తల్లిదండ్రుల తర్వాతనే మనం. ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళు వస్తారు రారంటాలే, కాకపోతే వాళ్ళ ప్రేమ అనురాగాలు తల్లిదండ్రులని మనం ఫాలో అవ్వాలి. తల్లిదండ్రులు మనకి ఏమి చెప్పారంటే మనం ఒక మంచిని పంచాలి. ఈ లోకాలు ఉన్నంతసేపు మనం మంచే మిగిలిపోద్ది, కానీ మనతో ఏది రాదు. ఒక ఆస్తి పాస్తులు రావు, ఏమీ రావు. ఒక మంచితనం. ఈరోజు మా అన్నయ్యకు మీరందరూ వచ్చినందుకు ఒక మంచితనం మీదనే మీరందరూ వచ్చారు. తన అందరితో మంచి ప్రేమతో ఉన్నాడు కాబట్టి ఈరోజు మా అందరికీ మీ యొక్క దీవెనలు అవసరం. మీరందరూ మంచిగా మా అన్నయ్య ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థనలు పెట్టాలని కోరుకుంటూ ముగిస్తాను. ఈ సమయంలో లేఖన భాగం చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 34వ వచనం వరకు లేఖన భాగంగా చదువుకున్నాం. తదుపరి మన మధ్యలో ఉన్నటువంటి రోనకల్ అధ్యక్ష ఖండ మినిస్ట్రల్ కమిటీ కన్వీనర్ అయ్య గారు డాక్టర్ రెవరెండ్ పి జాన్ బాబాయ్ గారు మనల్ని వాక్య జ్ఞానంలోనికి నడిపిస్తారు. గమనించండి, త్వరగానే కార్యక్రమం అయిపోయింది కాబట్టి మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే దేవ సహాయం గారికి మనం ఇచ్చేటటువంటి గౌరవం ఈ రోజు తర్వాత మరి వారి గురించి మనం మాట్లాడుకోలేము కాబట్టి సమయాన్ని పాటిస్తూ ఉన్నాం. కాబట్టి గమనించి సహకరించవలసిందిగా మనవి చేస్తే ఈ సమయంలో పాండురంగపురం పాస్టర్ సెక్రటరీ గారు వాక్య ధ్యానం చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ప్రారంభం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం ప్రారంభం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని నమ్ముతున్నాను అని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడా, వచ్చి నన్ను పిలుచుచున్నాడని తన సోదరుడైన మరియను రహస్యముగా పిలిచాను. ఆమె విని త్వరగా లేచి ఆయన ఎద్దుకు వచ్చాను. యేసు ఇంకనూ ఆ గ్రామంలోకి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండాను. గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చి పొందిన యూదులు మరియు త్వరగా లేచి వెళ్ళుట చూసి ఆమె సమాజ యుద్ధకు ఏడుటకు అక్కడికి వెళుతున్నాడు అనుకుని ఆమె వెంట వెళ్ళింది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమేడ ప్రభా, మీకుందర స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో మా ప్రభు నీకు వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీకు శ్రోతాన్ని మరుగుపరిచి నీకు వాక్యం ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికి కూడా ప్రభు పేరట వందనాలు, క్రీస్తు నామములో నేను శుభాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మరి ఇలాంటి సమయం వస్తుందని నేను ఊహించలేదు. మరి అనుకోకుండా నాకు జోయల్ ఫోన్ చేశారు. జోయల్ అయ్యగారండి, ఎప్పుడు టచ్లో ఉంటాడు ఆయన. ఇట్లా పరిస్థితి, మీరు తప్పకుండా రావాలన్నాడు ఆయన. మీరు తప్పకుండా రండి అని అన్నాడు ఆయన. నేను అన్నాను సరే. నాకు బాగా వసంతరాణి గారు, తర్వాత దేవసాయం గారు, వారితో మంచి పరిచయం. అయితే వాళ్ళ ఇల్లు ఓపెన్ చేశారు. వాళ్ళ ఇల్లు ఓపెన్ చేసినప్పుడు ఆయన చెప్పాడు, ఏమన్నాడు, అయ్యా నేను చాలా మరి ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా
ఇలాంటి ఇల్లు కడతానని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. దేవుడు నాకు ఈ గృహాన్ని ఇచ్చాడయ్యా. నేను నాకు కట్టే స్తోమత అయితే లేదు. నేను చాలా మరి పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చానని చెప్పినప్పుడు నేను అనుకున్నాను, నిజంగా దేవుడు నిన్ను ఆస్వాదించాడయ్యా, అందువల్ల నీకు దేవుడి గృహాన్ని ఇచ్చాడని చెప్పి అది ఓపెన్ చేశాను. దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన వ్యక్తిగతంగా చాలా సౌమ్యుడే. చాలా మంది అన్నారు చాలా నిదానంగా ఉంటాడు, ఎక్కువగా గట్టిగా మాట్లాడాడు, చాలా చక్కగా ఎదుటి వ్యక్తిని హర్ట్ చేయడు ఆయన. వారు ఎవరిని కూడా అతన్ని ఇబ్బంది పెట్టకుండా చక్కగా మాట్లాడి ప్రేమ గౌరవం కలిగా ఇచ్చేటువంటి వ్యక్తి. మంచి కుటుంబం. వసుంధర గారు అని కూడా వారి పిల్లలు వాళ్ళందరూ కూడా నేను ఎరుగుతున్నాను బాగా. అయితే ఈ వాక్యం గురించి మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఈ మరణం అనేది ఎవరికైనా వస్తూ ఉంటుంది, అది అందరికి తెలుసు కదా. ప్రసంగి గ్రంథంలో ఏమంటాడంటే ఒకరి జన్మదినం కంటే ఒకరి మరణదినమే మేలు అన్నాడు. అంటే జన్మదినం కంటే మరణదినమే మేలు అన్నాడు. అంటే ఆ మరణదినము ఎందుకు అని అంటే అందరికి వస్తుంది మరణం అనేది. అందరం పుడతాం ఈ లోకంలో, ఏదో ఒక రోజున వెళ్ళిపోతూ ఉంటాం. అయితే వాక్యంలో ఏమంటదంటే ఒకరి ఆయుష్ ఆయన అంటాడు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 15 నిమిషాల్లో ముగిస్తా, ఏం తొందరపడకండి. ఆయుష్ అంతటా 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి ఆయన అడిగాను నేను పక్కన, ఆయన అన్నానయ్యా ఏజ్ ఎంత అని అడిగాను. అంటే 72 అంతేనమ్మా, 72 ఇయర్స్ బ్రతికాడని అన్నాడు ఆయన. 72 నేను అంటాను, ఒకవేళ 70 దాటినాక పరిస్థితి ఎలా ఉండదంటే ఇది ఆయాసకరంగా ఉండదట. అది ఆయాసకరంగా ఎవరు పట్టించుకోరు, కుమారులు కానీ కుమార్తెలు కానీ భార్య ఎవరు కూడా ఒక 70 ఏళ్ళు దాటిన తర్వాత ఆయన మూలగ పెడుతూ ఉంటారు. అది సహజం. నేనేనంటారు 70 దాటితే ఉన్నాయి కూర్చోయా, నువ్వేంటి చెప్తావు, మాకు తెలుసులే అంటారు ఎవరైనా. కానీ దేవుని బిడ్డలారా, కానీ మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడో మీరు తెలుసుకోవాలి ఫస్ట్. నిజమే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం అంటుంది, ఇగో రేపో ఎల్లుండో ఒకనొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి ధనం సంపాదిద్దాం అనుకుంటున్నారా, మీ జీవము ఏపడిది అంతలో కనబడేంతలో ఆవిరి యొక్క ఆవిరి లాంటి వారు అన్నాడు. ఎలాంటి వారంటే మనము ఆవిరి, అప్పుడే కనపడి బుస్మని పోతుంది ఆవిరి. అలాంటిది మీ జీవితం, జాగ్రత్త సుమ అని యాకోబు చెప్తున్నాడు. ఎక్కడికో పోయి అమెరికా ఆ దేశాలు ఈ దేశాలపై ధనం సంపాదిద్దాం అనుకుంటున్నావేమో ఒకవేళ, కానీ ఈ జీవితం అనేది ఒక ఆవిరి లాంటిది. వాక్యం అంటుంది కదా, మనిషిగా పుట్టినోడు మాంసుడైనా మట్టిలో కలవాల్సినట్టు ఆయన. కాబట్టి ఎవరైనా వెళ్తారు, కానీ వెళ్ళిన వ్యక్తికి ఎక్కడికి వెళ్తాడో తెలుసుకోవాలి. సత్యం మీరు తెలుసుకోవాలి. ఈరోజు ఎక్కడికి వెళ్తాడు వెళ్ళిన వ్యక్తి? ఇక్కడ ఉన్నప్పుడే ఇల్లు నాది, ఈ చర్చి నాది, భూమి నాది, ఆ పొలం నాది, లేకపోతే ఈ అది నాది ఇది నాది అంటావు, నాది అని ప్రయాసపడుతుంటావు. కానీ ఇక్కడ నుంచి వెళ్ళే గడి వస్తుంది ఒక దినాన. వెళ్ళినప్పుడు ఇవేమి రావు, కానీ నువ్వు వెళ్ళవలసినటువంటి స్థలం ఏదంటే పరలోకానికి తప్పకుండా నువ్వు వెళ్ళాలి. గుర్తుపెట్టుకో, దేవుడు చనిపోయిన వారిని బ్రతికించగల శక్తి ఆయనలో. బైబిల్ గ్రంథంలో ప్రభుతో పాటుగా 9 బ్రతికి లేచారు, చనిపోయిన వారు లేచారు 9 ప్రభుతో పాటు. అలాగనే ఇది ఒక ఉదాహరణ ఇందాక చదివించాను పాఠంలో. మార్త ఏడుస్తుంది, మరియ ఏడుస్తుంది. 4 దినాలైంది చనిపోయాయా, నీవు ఉన్నట్లయితే మా అన్న బ్రతికేవాడయ్యా, నీవు ఉంటే బాగున్నాను. ఆమె బాగా ఏడుస్తుంది, మార్త మరియలు ఏడుస్తున్నారు. ప్రభు కూడా నీళ్ళు పెట్టుకున్నాడు, కన్నీరు కార్చాడు. ఎందుకంటే బాగా ప్రేమించాడు కాబట్టి కన్నీరు కార్చాడు. ఎక్కడ చూపించున్నాక సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఒకటే మాట అన్నాడు, లాజరు నువ్వు బయటికి రా అనగానే వెంటనే చూశారు. ఎంత అదృష్టం అండి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి మరణం అనేది ఉండదు, మరణానికే అపజయం కలుగుతుంది. మరణమే ఓడిపోతుంది యేసు ప్రభు ఎవరైతే నమ్ముకుంటారో. ప్రభు ఒక మిమ్మల్ని పిలుస్తాడు. ఆయన 1 కొరింథీ 15:50 చెప్తుంది కదా, కడమూర మ్రోగగానే మృతులు సజీవులుగా లేపబడతారు. We have a time to rise up. Every person. We have to overcome to the death. మనము నుంచి మనము బయటికి విడిపించబడతాం. మనం ఓడిపోద్దాం మన విషయంలో. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఆయన నమ్ముకోవాలి. ఆయన అన్నాడు, అమ్ముతారమ్మా పునరుద్ధానం అంటే ఏంటి అనుకున్నావు? నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్న నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయిన అది గుర్తుపెట్టుకోండి, చనిపోయిన బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన ఎన్నటికీ ఈ 2 బాగా చేసుకోండి. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారు చనిపోయినా కూడా తప్పకుండా లేపబడతారు. ఆదాము చేసిన పాపము ఒక మరణాన్ని తీసుకొచ్చింది. ఆయన ఒక్కడే చేశాడు కదా, మరి ఆయన కుటుంబానికి మరణం రావాలిగా. మరి అందరికి ఎందుకు మరణం వచ్చిందంటే ఆయన వల్ల అందరికీ మరణం వస్తే, అందరి ద్వారా మరణం అనేది వస్తే ఒక వ్యక్తి ద్వారా ఈ మరణానికి ఫుల్ స్టాప్ పెట్టాడు దేవుడు. ఆ ఒక వ్యక్తి ఎవరు?
ఒకే ఒక వ్యక్తి ద్వారా లోకములో ఇన్ని 700 కోట్ల మంది ఎవరు చనిపోయినా, ఏ భాష వాళ్ళైనా, ఏ జాతి వాళ్ళు, ఏ కులం, ఏ రంగు మత భేదమేమి లేదు, ఎవరు చనిపోయినా కూడా యేసు ప్రభు నా దేవుడు నువ్వు కనుక ఒప్పుకున్నట్లయితే అర్థమైందా, నీవు ఒకసారి మనం నవంబర్ 2వ తారీఖు 1వ తారీఖు సమాధుల పండుగ చేస్తాం. అంటే సమాధికి పండుగ కాదు, సమాధుల పండుగ అంటే ఏంటంటే మరి గతించిన ఆత్మల గురించి మొరపెట్టడం అనమాట. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. పాపం వాళ్ళు వస్తారు, వచ్చి అయ్యా మా నాన్న చనిపోయాడండి, అయ్యా మా అమ్మ చనిపోయిందండి, అయ్యా మా అన్నయ్య, అయ్యా మా చెల్లి, అయ్యా మా తమ్ముడు అయ్యా అక్కడ కన్నీరు కారుస్తూ ఉంటారు. మేము ఆ రాత్రి అక్కడ నిలబడి ఆ కొవ్వొత్తులో ఆ వెలుతుల్లో భారంగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి ఆమెను ఓదార్చుతాం. ఎందుకు ప్రార్థన చేస్తున్నామనంటే ఒక నిరీక్షణ. 1వ తెస్సలోనికీయుల పత్రిక 4:13 నుంచి మనం చదువుకుంటే, మీరు నిరీక్షణ లేని ఇతర వాళ్ళ దుఃఖపడటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు అని పౌలు చెప్తూ వాళ్ళు ఏమంటున్నారంటే ఒక సమయం, ఒక గడియ వస్తుంది. ఆ గడియలో కడవరం రోకినప్పుడు ప్రభు ఆకాశం నుంచి భూలోకానికి దిగి వస్తాడు. ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగి వస్తాడు. ఆయన అపొస్తలుల మొదటి అధ్యాయం 12-13 వచనాల్లో మనం చదువుకుంటే, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి మేఘం మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే గలిలయులందరూ చూస్తూ, అయ్యో గలిలయులారా ఎందుకు అలా చూస్తున్నారు మీరు, ఇగో ఏ ప్రభు ఎలాగైతే పైకి వెళ్ళాడో అదే రీతిగా ఆయన కిందికి వస్తాడు ఆయన చెప్పాడు. అది 2వ రాకడ. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే సమాధులు తెరవబడతాయి. యూ హావ్ టు బిలీవ్ దట్. తప్పకుండా దాన్ని నమ్మాలి. సమాధి తెరవబడుతుంది. ఆ సమాధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువుతో పాటు పైకి తీసుకొని పెట్టుకుంటాడు. ఆయన మనకు జ్ఞాపకం చేసుకొచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, లాజర్ని లేపాడు. ఆ మాట నేనే పుడతాను, నన్ను నమ్మండి, యేసు ప్రభువుని నమ్మండి, మీరు చనిపోయినా బ్రతుకుతానే. ఏదో గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తున్నాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ధనవంతుడు. ఆయన ధనవంతుడు అంటే బాగా పొలం ఉంది, వ్యవసాయం ఉంది, ఇల్లు బండ్లు అన్ని చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆయన అన్నాడు, ఆయన ఈ ధనమంతా దానిదంతా నేను ఏం చేసుకోవాలని చెప్పి కొత్తగా గోడౌన్లు కట్టుకొని గోడౌన్లు తెరిపించి అందులో పెట్టుకుంటానని తన మనసుతో అనుకుంటున్నాడు. నా ప్రాణమా తినుము తాగుము అన్నాడు ఆయన. ప్రభు నువ్వు ఈ వెర్రివాడా అని అన్నాడు. ఆయన అంటే ధనవంతుడిని వాడు అన్న మాటకి ఆయన వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు. నిజమే కదా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు? ప్రాణం అడిగితే నేను మాది పాల్వంచలో కె లక్ష్మారెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నాడు. KL లక్ష్మారెడ్డి. ఆయన 32 కాలేజీలు ఉన్నాయి. 32 కాలేజీలు, పెద్ద ఎస్టేట్ అయింది. చాలా ఆయన సంపాదించుకున్నాడు. ఒకసారి ఆయనకి గుండెపోటు వచ్చింది. వస్తే డాక్టర్ నాగరాజు గారు కొత్తగూడెంలో బాగు చేశాడు ఆయన. 2వసారి వచ్చింది. వచ్చినప్పుడు అన్నాడు ఆయన, ఈసారి వస్తే నువ్వు కష్టం నీకని చెప్పాడు నాగరాజు గారు. నువ్వు వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేయించుకొని ఏదైనా చేయి, స్టంట్లు అన్నా వేయించుకో, లేకపోతే ఓపెన్ సర్జరీ చేయించుకో అని చెప్పాడు ఆయన. ఏమైద్దిలే అనుకున్నాడు ఆయన. నా ఇంట్లో చాలా ధనం ఉందిగా అనుకున్నాడు ఆయన. 2వసారి వచ్చింది. అక్కడ తుమ్మల అక్కడ ఆయన మన వన వెంకటేశ్వరరావు గారు మినిస్టర్ అప్పుడు ఆయనతో చెప్పాడు, అయ్యా మనకి గుండె నొప్పి వస్తుందట, కష్టం అవుతుంది, మీరు దయచేసి మీరు హైదరాబాద్ ఫోన్ చేయమంటే హైదరాబాద్ ఫోన్ చేసి హెలికాప్టర్ బుక్ చేశాడు. ఒక హెలికాప్టర్ రాలేదు, ఇంకా అది మాట్లాడుతున్నారు. ఇక్కడేనా పిల్లారా, ఈ మరణం అనేది అది దాన్ని తప్పించదా ఎవరి వల్ల కాదు. కానీ మరణిస్తాము. కానీ మరణించిన తర్వాత పరలోకాన్ని దక్కించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, అక్కడికి వెళ్ళాలి. అది ప్రాముఖ్యం. అందువల్ల బైబిల్ అంటుంది, జన్మదినం కంటే మరణదినమే మీరు. ఆదాము నుంచి అందరూ కూడా, మోసే వరకు అందరూ కూడా చనిపోయారు. అబ్రహాం నుంచి చివరి వరకు అందరూ చనిపోతూనే ఉన్నారు. ప్రవక్తలు చనిపోయారు, పెద్ద గురువులు చనిపోయారు, మరి లోకంలో ధనవంతులు, రాజులు అందరూ చనిపోయారు. అయితే ఈ మరణం నుంచి విడిపించే గొప్ప శక్తివంతులు ఎవరంటే ప్రభు ఆయనే చూపించాడు. గ్రంథంలో చూపించి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన కూడా బ్రతికించడమే కాదు, ఆయన చనిపోయి 3వ రోజున లేచి అందరికీ కనపడ్డాడు ఆయన. అది మన యొక్క నిరీక్షణ. కాబట్టి ఓపికతో ఉందాం. ఓపికతో మనం మన పరుగులు పందెంలో ఓపికతో ఉండి ఆ జీవికాన్ని పొందుకోవాలి. ఈ రోజున మరి దేవసాయం కాదు, ఆయన సౌమ్యుడు, ఆయన భక్తిపరుడు ఆయన కదా. 116 దావీదు కీర్తన చివరి వచనం చెప్తుంది, భక్తుల మనం దేవుని దృష్టికి ఎంతో విలువైనది. ఇంతమంది ఎందుకు వచ్చాం మనం? ఆయన భక్తి గల వ్యక్తి, ఆయన నిరాడంబర జీవి, ఆయన పెద్దగా పరుగులు హెచ్చించుకునే వ్యక్తి కాదు. తను తగ్గించుకొని నాకు ఉన్నదాంతో తృప్తిపడే వ్యక్తి ఆయన. ఈ రోజున ఆయన మంచితనము ఇంతమందిని ఇక్కడికి రప్పించింది. నేను డొర్నకల్లో ఉన్నప్పుడు నాకు ఇట్లా మరణించిన సంగతి నాకు ఎవరు చెప్పలేదు. కానీ జోయల్ ఫోన్ చేశాయి ఎట్లా అంటే అన్నాను ఆయనతో. అప్పుడు ఎందుకు చెప్పలేదు అన్నాను. నువ్వు అప్పుడు చెప్పాలి కదా, దానికి రాకుండా దీనికి ఎలా వస్తాను అన్నాను ఆయనతో.
దానికి రాకుండా నిన్న ఒక ఆయన చనిపోయాడు. ఎవరు ఆయన పేరు ఉంది, నిఖిల్ రవీంద్ర చనిపోయి నాకు ఫోన్ చేసి వెంటనే హుటాహుటిన నా స్టాఫ్ని తీసుకొని దండలు తీసుకొని వీళ్ళు చూస్తే వాళ్ళందరూ కూడా ఎంతో ఆదరణ కలిగేస్తారు. నేను అంటున్నాను, ఇప్పుడు నేను ప్రైవేట్ పోకపోయినా నాకేమి కాదు, ఎందుకంటే ఆ రోజు నేను ఆయన్ని చూశాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నా ఈ ప్రేయర్ మీటింగ్కి నేను ఆగలేదు. నాకు ఎన్ని పనులున్నా అందరు వచ్చారు, అంత విషయాలు జరుగుతుంది, అంత వెంటనే అన్న నేను వెళ్ళాలి ఇప్పుడు అని చెప్పి ఒక కారు బుక్ చేసుకుని వెంటనే నేను వచ్చి ఇక్కడ వసంతరాయ్ గారిని ఆదరించడానికి వాక్యం ఉంటుంది, మీరు ఒకరినొకరు ఆదరించుకోరు. కొన్నిసార్లు ఇంట్లో పెద్ద దిక్కు లేకపోతే ఎవరు పట్టించుకోరు, ఎవరి దారి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు బెల్లం ఉన్నప్పుడే ఈగలు అంటాం కదా, అలాగా ఎప్పుడైతే ఇంట్లో పెద్ద దిక్కు లేకుండా ఉంటుందో అందరూ కూడా చాలా సార్లు వాళ్ళని ప్రక్కకి నెట్టేస్తారు. లేనిపై అలా కాదు, వాక్యం అంటుంది ఇందు నిమిత్తమై మీరు ఒకరినొకరు ఇందు నిమిత్తం అంటే ఎవరో ఒకరు ఉండరు కాబట్టి ఆ ఒంటరి అయిపోతాం. కాబట్టి ఆదరణ అనేది కలగాలి. ఆదరణ ఇచ్చేవాడు దేవుడే, మనుషులు కాదు. కానీ ఆయన సమస్త ఆదరణ ఇచ్చేది దేవుడు. ఆయన యందు లక్ష్యం ఉంచాలి, ఆయన ప్రార్థన చేసుకోవాలా, వాక్యం వినాలా, దేవాలయానికి వెళ్ళాలా. దేవాలయంలో ప్రతిదినం కూడా ప్రార్థనాపూర్వకంగా మన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు మనకు సంతోషం అనేది, ఆదరణ అనేది మనకి కలుగుతూ ఉంటుంది. ఈ రోజున మరి వారి తండ్రి లేకపోయినప్పటికీ, తండ్రి లేకపోయినా దేవుడు వారికి ఒక తల్లిని, ఒక బిడ్డలకు ఒక తల్లిని ఇచ్చారు కదా. వసంతరావు గారిని దేవుడు ఆమెను కృప చూపించాడు, ఆమె మీద కృప. ఎందుకంటే ఈ రోజు యవనస్తులు కూడా హార్ట్ అటాక్ ఎవరు అన్నారు, అయ్యా మరి కరోనా వచ్చిన దగ్గర నుంచి చాలా మంది చనిపోతున్నారు. నిజమే, ఆ ఇంజక్షన్ చేసుకోవడం వల్ల హార్ట్ ఫెయిల్ అవుతుంది చాలా మంది. మరి చాలా మందిని పోగొట్టుకుంటున్నాం మన జీవితాల్లో. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం 80-72 సంవత్సరాలు దేవుడు ఆయనకి మంచి ఆయుష్. అప్పుడే దాంట్లో ఉన్నప్పుడు కూడా ఆయన సరే దేవుడు ఆయనకి కనికరించి ఆ దీర్ఘాయుష్ని ఆయనకి ప్రసాదించాడు. ఆ దీర్ఘాయుష్ని బట్టి నేను అంటే దేవుడు చేసిన మేలు, మంచి గృహం ఇచ్చాడు, ఒక మంచి సతీమణి, కుమారులు, కుమార్తెలు, అల్లుడు, పిల్లలు అందరూ కూడా సెటిల్ అయ్యారు. ఆయనకి ఏం బాధ లేదు. భార్య భర్తలకి ఇగో వీళ్ళకి ఇది లేదు అది లేదు బాధ లేదు. కాకపోతే జోయల్ వాళ్ళ కుటుంబ గుడ్డిగా బిజినెస్ ఏదో చేస్తున్నాడు. ఆయనేమి దేవుడమైన ఒంటరిగా ఉంచలేదు. ఉదయం వాళ్ళు పని చేసుకుంటున్నారు మంచిగా. నేను అంటాను, ఒకరినొకరు ఆదరించుకొని ముందుకు సాగిపోవాలి. కాబట్టి తండ్రి లేడని లేదా తల్లి లేదనో మరి చెల్లా చెదరు కాకూడదు. ఈ రోజుల్లో అన్నదమ్ములు ఏం చేస్తారంటే తండ్రి లేకపోతే వాళ్ళ వేరైపోతూ ఉంటారు. ఆ అక్క చెల్లెలు మాట్లాడుకోరు, ఆడబిడ్డలు మాట్లాడుకోరు. అలా ఉండకుండా ఒక ప్రేమ కలిగి మనం జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి. ఎవరైతే మరి ఆదరణ కొరకు చూసి వారిని ఆదరించాలి ప్రేమ బిడ్డలారా. కాబట్టి ఈ మరణం గురించి మనం విచారించాల్సిన పని లేదు. అది ఎప్పుడైనా వస్తుంది మరణం అనేది, అది ఎప్పుడైనా రావచ్చు. అది అన్నం తిన్నప్పుడు రావచ్చు, అన్నం అటు బయటకు పోతున్నప్పుడు, అది ప్రయాణంలో చేస్తున్నప్పుడు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అది మరణానికి మనం భయపడొద్దు అంటారు. ఏమంటాను, ఎందుకు భయపడొద్దు అంటే నీ తండ్రి అయిన దేవుడు ప్రభు అక్కడ ఉన్నాడు పరలోకమందు, నిన్ను ఆయన కౌగిలించుకుంటాడు. అక్కడ అది మనం దాన్ని వర్ణించలేనటువంటి ఆ పరలోక పట్టణంలో మనం చేర్చబడతాం. బంగారు కిరీటం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన ఎన్నో బహుమానులు ఇవ్వబో. అక్కడ శాంతి దొరుకుతుంది. ఇక్కడ ఉన్నంతసేపే అది ఇది నాది అని మనం కొట్లాడతాం. పరలోకానికి మనం వెళ్తే ఎంతో సంతోషంగా ఉంటాం దేని బిళ్ళారా. కాబట్టి ఇలాంటి ఆదరణ దేవుడు మీకు దయచేయాలి. మరి వసంతరావు గారిని ఒకవేళ ఇది అమ్మగారు చెప్పినట్టుగా మనం ఆ గాయాన్ని మాన్పలేము, ఆ గాయాన్ని పూడ్చలేము. కానీ ఎవరు గాయం కట్టువాడు, గాయం రేపువాడు ప్రభువే. ఇన్నాళ్ళు ఆదరించాడు ఆయన. అయ్యో ఇది నానా వియోగం అనేది దొరికింది, లభించింది. దేవుని చిత్తం నీకంటే ముందుగా ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ఆయన ప్రభు దగ్గర ఆయన ఉన్నాడు. ప్రభు దగ్గర తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రభు దగ్గర ఉన్నాడు. కాబట్టి మనం దాన్ని మనం సింపుల్ అంటే ఏంటంటే మనం అదే ఎవరైనా శాస్త్రం కాదు కదా అనేటువంటి తలపుతో మనం ఉండాలని చెప్తూ, మరి మనసుకి శాంతి ఎప్పుడు దొరుకుతుంది? ఈ గ్రంథం చదువుకోవాలి. ఎప్పుడైనా సరే అనాలోచన రాదు. ఈ గ్రంథాన్ని చదువుకుంటూ ప్రార్థనలో ఉంటే అన్నిటిని మర్చిపోతావు. నీకు శాంతి దొరుకుతుంది. ఎవరితో పని లేదు, ఇది ఒక్కటే. అది ప్రభు నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అంటే సృజించింది ఎవరు? దేవుడే. భర్త అంటే ఏంటి? భరించేవాడు, అన్ని సమకూర్చేవాడు భర్త. మన భారాన్ని మోసేవాడు ప్రభుని యేసుక్రీస్తువాడు. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగిపోవాలని జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తూ, మరి నాకు ఇచ్చిన మన పాస్టర్ సెక్రటరీ గారు, పాస్టర్ చైర్మన్ బిషప్ అయ్య గారికి, అలాగనే సుజయ్ భరత్, సంజయ్ భరత్ వాళ్ళ నాన్నగారు నా దగ్గర పనిచేశారు. వడిగా దాసాయి గారు, వారికి ఎలా పాస్టర్ కార్యదర్శి గారు ఇక్కడ లోకల్ యవనస్తుడు ఆయనకు, అలాగనే మా బావగారు కొంచెం నేనే పిలిచాను. నాకు అడుగుకుంటే ముందుకు తీసుకురాని చెప్పిన వెంబడే పిలిచాడే. నేను రాడనుకున్నాను ఆయన, కానీ సంతోషంగా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. వారికి మరి మా సిస్టర్ సుబాబాయ్ గారికి పట్టినటువంటి అరుణ సిస్టర్కి నాకు ప్రత్యేక వందనాలను తెలియజేస్తూ, పక్కన బైబిల్ అమ్మ గారు మరి పాస్టర్ గారు ఉన్నారు, వారికి
సిస్టర్ గారికి ప్రత్యేకంగా డోర్నక అధ్యక్ష మండలం ప్రత్యేకంగా చెప్తూ మరి ఇప్పుడు వచ్చిన మీకు ఈ కుటుంబాన్ని మర్చిపోకండి, ఆయన లేరు కదా అని అనుకోకండి. దర్శించండి, వాళ్ళతో మాట్లాడండి, ఓదార్చండి, మనిషికి మనిషి తోడుగా ఉండండి. మరి కష్టంలో కలిమిలో లేములో కూడా ఒక స్నేహితులుగా మనం ఉండు వారికి ఉన్నట్టు కొరతలు తీర్చేవారుగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాం. శ్రేష్టభరితమైన మాట కుటుంబాన్ని బట్టి శ్రేష్టభరితమైన మాటలు తెలియపరిచినటువంటి డోర్నకల్ అధ్యక్ష మండల మున్సిపల్ కమిటీ కన్వీనర్ అయ్య గారికి నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటున్నాను. అమ్మగారికి కూడా నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటున్నాను. మీరు చెప్పినటువంటి మాటలను బట్టి పునరుద్ధానము జీవము నేనే, నా యందు చనిపోయిన వాడు మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరెన్నటికీ చనిపోడు అనేటటువంటి ఆదరణ, ధైర్యము, నిరీక్షణ కలిగినటువంటి మాటలు మన యొక్క మున్సిపల్ కమిటీ కన్వీనర్ అయ్య గారు తెలియపరిచారు. కాబట్టి కుటుంబము ధైర్యంగా ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు అయ్యగారి ద్వారా చెప్పినటువంటి మాటలను బట్టి దేవుడికి కృతజ్ఞతలు. మరి తిరిగి అయ్యగారికి కూడా నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను, అమ్మగారికి కూడా నా కృతజ్ఞతలు. మన మధ్యలో పాండురంగాపురం పాస్టేట్లో సహాయక గురువులుగా పనిచేస్తున్నటువంటి గడిదేశి అభిషేక్ సాల్మన్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. అయ్యగారిని ముందుకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చివరిగా ఒక 2 నిమిషాలు రగులుచున్న మినిస్ట్రీస్ అమ్మగారు ఒక 2 మాటలు తెలియపరచవలసిందిగా మనం చేస్తూ తదుపరి గార్ల పాస్టర్ చైర్మన్ అయ్య గారు ముగింపు ప్రార్థన, కుటుంబ సభ్యులు అందరూ ముందుకు వచ్చినట్లయితే అయ్యగారి ప్రార్థన, మున్సిపల్ కమిటీ కన్వీనర్ అయ్యగారి దీవెన చేత ఈ ఆదరణ కోరిక ముగించబడుతుంది. కాబట్టి ఈ 2 నిమిషాలు సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే డయాస్ని వేదికని అలంకరించిన పెద్దలందరూ కూడా వందనాలు. మరి రానక్క మరి మా అక్కగారు, మా మామయ్య గారు, నేను చాలా చిన్నపిల్లని, మా అమ్మ వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు, మా పెద్దమ్మ కూతురు, మరి వాళ్ళ పిల్లల వయసు నాది ఉంటుంది అనమాట. మా అమ్మ ఏజ్, మా పెద్ద కూతురు, మా అమ్మ ఒక ఏజ్ అనమాట. నేను చాలా చిన్న పిల్లని. మరి నేను చూసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు మా అక్క మా అమ్మ ఎప్పుడు విడిపోయి నేను చూడలేదు. వాళ్ళిద్దరు కూడా ఎటు వెళ్ళినా కూడా ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. చక్కగా ఇద్దరు కూడా సాఫ్ట్ మెంటాలిటీ, మరి గొడవ పెట్టుకునే మనసు కాదు. వారికి ఈడు జోడు కానీ చాలా విషయాలు కొన్నిసార్లు నేను చిన్నదానైనా కూడా నేను సరదాగా నవ్వుకునే అక్క వాళ్ళు మంచి హైట్ వెయిట్ కావచ్చు, మంచితనం కావచ్చు, వాళ్ళ యొక్క ప్రేమ కావచ్చు, వారి యొక్క అన్నీ కూడా ఇద్దరు ఎలా ఉంటారంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదండి, ఆ విధంగా ఉండేవాళ్ళు. మరి మొన్నటి దినాన ఇలా జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను. జాతస్య మరణం ధ్రువం అన్నారు పెద్దలు. జన్మించిన ప్రతి వానికి కూడా చావు తప్పదు. ఏదో ఒక దినాన పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు. కానీ ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారని మనం ఆలోచించుకోవాలండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇప్పటి నుంచి ప్రభువునందు మృతులు ధన్యులు అని వాయుమని ఒక స్వరం చెప్పడం ఏంటిది అని. అంటే మరణాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో క్రీస్తు నందుండి మృతి చెందడము, 2 క్రీస్తు లేకుండా చనిపోవడము. కానీ బైబిల్ చెప్తుంది కదా, యేసు నందుండి, క్రీస్తు నందుండి, ప్రభువు నందుండి ఎవరైతే మృతి పొందుతారో అటువంటి వారు ధన్యులు అండి. హల్లెలూయా, దేని స్తోత్రం. మరి నాకు తెలిసిన కానించి మరి మా అమ్మ వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెని చెప్పాను. మా అమ్మ వాళ్ళే హిందూస్, మా పెద్దమ్మ వాళ్ళు క్రిస్టియన్సే, మా చిన్న పెద్దమ్మ వాళ్ళు క్రిస్టియన్సే. వీళ్ళందరూ కూడా మరి జన్మ క్రైస్తవులు, పుట్టు క్రైస్తవులు. కానీ మేమే హిందూస్, మొన్న రీసెంట్గా నమ్ముకున్న వాళ్ళం మేము. ఆయన కూడా వీరందరూ కూడా ప్రభువు నందు ఉన్నవారు. మా మామయ్య గారు మరి నేను చూస్తూ ఉంటాను, ఎల్లప్పుడూ కూడా ఆయన ముఖంలో చిరునవ్వు మాత్రమే ఉంటుందండి. ఎప్పుడు కూడా ఆయన సీరియస్ అయినట్టుగా నేను చూడలేదు. ఆయన ముఖంలో చిరునవ్వు మాత్రమే ఉంటుంది. చాలా చిన్నగా మాట్లాడుతూ ఉంటారు, చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా మృతి నందంటే క్రీస్తు నందుండి మృతి నందారు కనుక ఆయన ఒక బ్లెస్డ్ మ్యాన్ గా ఉన్నాడండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరణం ఎలాగైనా రావచ్చు, యాక్సిడెంట్ ద్వారా రావచ్చు, వ్యాధి రూపంలో రావచ్చును, అనారోగ్యం వచ్చి రావచ్చును, పడుకొని నిద్రపోవచ్చును. కానీ ఎలా నిద్రపోయినా కూడా క్రీస్తు నందుని నిద్రపోయినట్టయితే, క్రీస్తు నందుని మృతి నందినట్టయితే
అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి మా మామయ్య గారు ఆ విధంగానే ప్రభు రాజ్యానికి వెళ్ళిన ఆయన ఇక్కడ లేడు. మరణము అంటే ముగింపు కాదండి, మరణం అంటే ఒక మలుపు లాంటిదట. అంటే భూలోక జీవితానికి కామా ఇచ్చి పరలోక జీవితానికి కంటిన్యూ అవడమే మరణం అంట. ఆయన ఇక్కడ లేరు కానీ అక్కడ ఉన్నారు మా మామయ్య. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇక్కడ లేరు కానీ ఆయన పరలోకంలో యేసు ప్రభుతో కూడా ఉన్నారు కనుక ఒక దినాన మనము ఆయన చూడబోతూ ఉన్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళును విరిచారు, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించారు. అలాగనే తన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఆ మరణాన్ని జయించి రెండవ రాకడ సమయంలో సమాధులను తిరిగి లేచి మరలా మనము పునరుద్ధానం పొందుతాము గనుక ఇక ప్రభుతో కూడా ఉంటామండి. ఏదో ఒక దినాన ఖచ్చితంగా మరి మనం ఆమెను చూస్తాము. మరి నాకు ఒకటే బాధ ఏంటంటే నేను ఎప్పుడు కూడా అక్కను ఒంటరిగా చూడలేదన్నమాట. నా చిన్నప్పటి నుంచి చాలా చిన్నదాన్ని నేను. మరి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు మరి ఈ కొద్ది దినాలు మాత్రమే అనుకుంటా మామయ్య లేకుండా అక్క ఉండడము ఇది పెద్ద లోటు. అయినా కూడా మరి దేవుడే ఆ లోటు తీర్చును గాక, ప్రభు ఆ కుటుంబాన్ని ఆదరించును గాక. మరి బిడ్డలు కూడా చాలా బాధపడ్డారు, ప్రభు మా ప్రార్థన వినలేదా అని చాలా ఏడ్చారు. దేవుడు మన ప్రార్థనలు వింటారు. మృతులు సజీవ లేపగలిగిన దేవుడు, ఎన్నోసార్లు బాగు చేసిన దేవుడు. కానీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన పిలిచినప్పుడు ఎవరైనా వెళ్ళవలసిందే. మామయ్యకు సమయం వచ్చింది కనుక ప్రభు పిలుచుకున్నారు, ప్రభు రాజ్యానికి వెళ్ళారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక, కుటుంబానికి అలాగే బంధువులకి దేవుడి గొప్ప ఆదరణ అనుగ్రహించును గాక. ఆమేన్. కుటుంబ సభ్యులు ముందుకు వచ్చినట్లయితే చివరి ప్రార్థన చైర్మన్ గారి దీవెన చేత ఈ యొక్క ఆదరణ కూడిక ముగించబడుతున్నది. కుటుంబ సభ్యులు దేవ సహాయం గారి యొక్క సత్యమని, మరి కుమారుడు, కోడలు, మనవరాండ్రు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవరాండ్రు, మనవళ్ళు ముందుకు వచ్చినట్లయితే వారి యొక్క సహోదరుడు దానియేలు గారు, వారి యొక్క కుటుంబము, వారి పిల్లలు ముందుకు వచ్చినట్లయితే వారి కొరకు ప్రార్థన చేయవలసి ఉన్నది కాబట్టి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. తలల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కర్త మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా, స్తుతులు నాయనా, స్తోత్రములు ప్రభువా. పుట్టింప మేవంచు, గిట్టింప మేవంచు అయి ఉన్నది. నరులారా రండని పిలిచినప్పుడు ప్రభా మరి మీ పిలుపునందుకొని ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క నిత్య నివాసంలోనికి రావాల్సినటువంటి వారమై ఉంటున్నాం ప్రభా. మరి మాకంటే మరి ముందుగా మీ సన్నిధానంలోనికి చేర్చబడినటువంటి దేవా, కీర్తి చేసలేనటువంటి ధామాల దేవ సహాయము గారు దేవా, ఇక లోకములో దేవా వారి యొక్క తల్లిదండ్రులకు కుమారుడుగా జన్మించి ప్రభా బాల్య దిశ, కౌమార దిశ, యవన దిశలో ప్రభా తాను ఒక కుటుంబముగా కట్టబడి దేవా వసంత రాణి గారిని వివాహం చేసుకుని తోడుగా కుటుంబముగా మీరు ఆశీర్వదించిన ఆశీర్వాదమును బట్టి దేవా వారిని ప్రేమించిన గర్భ ఫలములో దేవా ఇరువురు కుమార్తెలు బట్టి మీకు స్తోత్రములు, వందనాలు దేవా. ఇరువురు నాయన అల్లులు గారులు బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. జోయల్ గారిని, వెంకటేష్ గారిని వారి కుటుంబాలు బట్టి మీకు స్తుతులనైనా, అదే విధముగా కుమారుడు నాయన రవి గారు బట్టి తన భార్యను బట్టి మీకు స్తుతులనైనా దేవా. ప్రభా నడికారు వయసు మొదలు కొన్ని వృద్ధాప్యం వరకు నాయన మీరు తోడుకుని వచ్చారు. ఈ లోకంలో తనకు పాత్రలన్నింటినీ వహించి భార్యకు నమ్మకైన భర్తగా పిల్లలకు నైనా తండ్రిగా నన్ను మనవులకు మనవరాలకు నైనా తాతగా బాధ్యతలన్నిటినీ నిర్వర్తించినటువంటి వారు ఉంటున్నారు దేవా. మీకు స్తోత్రాలు తండ్రి. మా పితరులైనటువంటి హేబేలుతో మరణము ఆరంభమైనది. తిరిగినైనా అబ్రహాము, ఇసాకు, యాకోబులు వెళ్ళినటువంటి ప్రయాణంలో
అయా హేబెల్ హానోకు నవలతో పాటు వెళ్ళిన స్థలంలోనికి ప్రభాకర్ నాయన నెమ్మది కలిగిన స్థలములో ఆనాడు దరిద్రుడు యొక్క లాజరు అబ్రహాము రొమ్మన ఉండిన రీతిలో వీరి యొక్క అయా ఆరిన నేల మీద అయా వారు చేసినటువంటి వారి క్రియలు వారి కార్యాలను బట్టి ఆ యొక్క నెమ్మది కలిగిన స్థలంలో వారు ఉన్నారని అయా మరి మేము నాయన విశ్వసిస్తున్నాం. అయా వారి గురించి అయా కండోలమ్స్ నాయన అనేకులు తెలియపరుచున్నారు. బంధువులు బంధుమిత్రులు స్నేహితులలో నుండి దైవజనులు మా యొక్క నాయన మినిస్టర్ కన్వీనర్ అయ్యగారి ద్వారా మీరు మాట్లాడిన మాటలు బట్టి అయా పెద్దలందరూ మాటలు బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. అయా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవనై ఉన్నాను, నా ద్వారాన తప్ప పరలోకంలోకి ఎవడని ఎక్కపోవడాన్ని మీరు చెలవిచ్చున్నారు. ప్రభు మీ మార్గంలో వారు బాలదశలో అయా మీ అన్ని విశ్వాసం ఇచ్చి అయా బాప్తీసం తీసుకొని యవన కాలంలో నిర్ధారణ తీసుకొని మీ యొక్క నాయన ప్రభు భోజన సంస్కారంలో రెట్టెను అయా ద్రాక్షరసమును పుచ్చుకొని మీ మార్గంలో నడిచినటువంటి ఒక మంచి కుటుంబముగా ఈ యొక్క ప్రభు ఆ యొక్క సంఘాలలోను ప్రభా పాండురంగపురములోను ఈ యొక్క వేదనాయకపురములోను అయా వారు పొందుకున్నటువంటి మంచి అయా పేరును బట్టి అయా మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. ప్రభువా ఆయన వసంతరాణి గారు వారు అయా కలిసి జీవించిన కాలంలో సుమారుగా నాయన 50 సంవత్సరాల కాలం ప్రభా వారు ఒకరికి ఒకరు కలిమి వ్యాధుల యందు తోడుగా నీడగా ఉన్నట్టుకు మీరు చూపిన మీ కృప దయను బట్టి మీకు స్తోత్రాలు. అయా మరి 11వ దినం ఈ దినమునైనా అయా తనకు లేడక తోడు మీరు మాత్రమే తోడుగా అండగా ఆశ్రయముగా ఉండే దేవా మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన సహాయం చేయండి. అయా నాయన కుమార్తెలకు తండ్రి లేని లోటు నాయన ప్రభు మరి మీరే నాయన తండ్రిగా అండగా ఉండి సహాయం చేయండి. అయా అమ్మ కన్నిటిని కుమార్తెలను కుమారుడు అయా మరి కల్లులుగా లెక్క నాన్న మనోరాలు యొక్క తోబుట్టు లెక్క అయా ప్రభ కన్నిటిని తోడ్చి మీరే ఓదార్చి మీరే ధైర్యపరచమని వెంట ఉండమని ముందు కాలంలో ప్రభా మరి మీరేనైనా సహాయం చేయమని ఈ కుటుంబానికి దేవుడుగా రక్షకుడుగా కాపరిగా ఉండి ఖాయమని అయా మీ మాటల చేత వారి యొక్క బలపరచబడమని స్థిరపరిచి మీ యొక్క నాయన నిత్య రాజ్యానికి వారు వారసులుగా ఉన్నారని నాన్న మీ పిల్లలు కూడా తండ్రి యొక్క మాటలు వారి హృదయంలో భద్రపరుచుకొని మీకు సాక్షులుగా భూలోకంలో వర్ధిల్లబడినట్లు సహాయం చేయమని కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ అయా వేదికమునకు సేవకులను అయా పెద్దలందరూ మరి ముఖ్యముగా ఆ యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆదరించి ధైర్యపరిచి కాపాడమని మా ప్రభునైనా నజరుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరం కూడా కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి రాజ్య ఆమేన్. దేవుడి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం మీకు సదాకాలం ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరికి వందనాలు. రవి గారు ముందుకు వచ్చి మాట్లాడు. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మా నాన్నగారి గురించి నేను చెప్తే ఇవాళ అయిపోదు. నేను చాలా స్పెండ్ చేసిన
చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఎక్కువ నాన్నతోనే స్పెండ్ చేసిన, వీళ్ళ ఇద్దరికంటే ఎక్కువ. మా నాన్న రామకృష్ణపూర్లో డ్యూటీ చేసినా కూడా నాన్న వచ్చే వరకు వెయిట్ చేసేవాడిని. నాన్నతో పాటు డ్యూటీకి వెళ్ళి అక్కడనే ఉండి నాన్న వచ్చే వరకు ఉండేటువంటి. ఆ స్టేషన్లో ట్రైన్ ఇంకా లేట్ వస్తే అక్కడనే ఉండి రామకృష్ణపూర్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం ఇద్దరం కలిసి. ఏ రోజు నన్ను ఇది చెయ్యి అది చెయ్యి అని ఫోర్స్ చేయకపోయాడు. నేను చర్చకు రానన్నా, బైబిల్ చదవమన్నా ఏదన్నా ఉంటే మా అమ్మ బాగా ఫోర్స్ చేసేది, చదవాలరా, ప్రేర్ చేసుకోవాలరా అది. మా నాన్న ఒక్కసారి చెప్పేటోడు, నీ ఇష్టం రా అనేటోడు. ప్రతిదీ ఇండిపెండెంట్గా ఉండడం నేర్పించింది. నేను నాన్నతోని అంతా స్పెండ్ చేసినందుకు నాకు హ్యాపీగా ఉంది, కానీ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండని నేను అనుకున్నా. వెళ్ళే ముందు అంత కష్టపడకుండా కొంచెం నెమ్మదిగా వెళ్ళేది ఉంటే బాగుండదు అనుకున్నా. అంతే, అందరికీ థ్యాంక్స్. భోజనం చేసి వెళ్ళండి. అందరు భోజనాలు ప్రార్థన చేసి వచ్చి భోజనాలు ప్రేయర్ అయిపోయింది. కొంచెం పక్కకు జరిగితే ఈ టేబుల్ వేస్తాం.